సినిమాలను చూసి జనం ఏ పాటి మారుతున్నారో ఏమో గాని దొంగలు మాత్రం ఇచ్చంతరమైన ఇకమట్లు చేసుకుంటూ పోలీసు వాళ్ళకే సవాళ్లు ఇసురుతుర్రు. అలా ఈ నడుమ దొంగలు ఎక్కువ ఫాలో అవుతున్నది ఒక్క పుష్ప సినిమానే. ఇగో ఇట్లనే సికింద్రాబాద్ దిక్కు ఓ దొంగ బ్యాచ్ ఏదో దొంగతనం చేసి పారిపోతుర్రట. మరి అటెంక ఏమైందనే తెలవాలంటే గీ ముచ్చట చూడాలి. సికింద్రాబాద్ లో పుష్ప సీన్ రిపీట్ అయింది కదా. ఇగో ఈ కార్ లో ఓ పనిమంతుడు 4 కోట్ల రూపాయలు మంచిగా డిక్కీ, స్టెఫినీ టైరు, బానెట్ ఇంకా సీట్ల కింద కట్టలు మెలుక్కొని బండి దంచకపోతుండట. మరి ఆయనతో పోలీసోళ్లకు ఎవరు ముచ్చట ఎరక చేసిరో ఏం పాడో గాని రయ్య పోతున్న బండికి బోయన్పల్లి పోలీసోళ్లు అడ్డం తిరిగిర్రు. ఏ బండాపు అని సైగ చేస్తే పోలీసోళ్లను చూసిన కారోడు వీళ్లకు దొరికితే నేను కథము, నా పైసలు కథమని జట్న రువ్వడి వెంచి ఇగింత స్పీడ్ తోని దంచకపోడు పెట్టిండు. అది చూసి అనుమానం నిజమే అని అనుకున్న పోలీసోళ్లు కారును చేస్ చేసిర్రు. గట్ల కారోడు ముంగట పోలీసోళ్లు వెనక పోంగ 15 కిలోమీటర్ల దూరం పోయినాక బండి అడ్డం పెట్టి మొత్తానికి పట్టేసిర్రు. ఇక బండి అంతా ఎంకలాడితే ఏముంది 4 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయట. అదంతా బయటికి తీపిచ్చిన పోలీసోళ్లు బండిని సీజ్ చేసి కొంటపోతున్నోళ్లను అరెస్ట్ చేసిర్రు. అన్నట్లు ఈ దొంగల మీద పోలీసోళ్లు ఏడాది సంది నజర్ పెట్టి దోలాడుతున్నారట. ఇప్పటికి పట్టుబడ్డరు. మొత్తానికి కేసు కట్టిన కాకీలు ఇదెక్కడి సొమ్ము, ఎక్కడికెంచి ఎటు పోతుంది, దొంగతనంగా తీసుకుపోవాల్సిన అక్కరేమున్నది అనే ముచ్చట్ల మీద మరింత విచారణ చేస్తుర్రట.